కాడ కలిసింది వామ్మో అసలు ఎంత గాలి దుమారము. అస్సలు బయటికి పోవద్దు శ్రీమాన్, నేను చెప్తున్నా. వినబడుతుందా? ఏ నుంచి పడుతున్నాయిరా? ఓ ఫ్యాన్ కూడా ఎట్లా తిరుగుతుంది ఇప్పుడు. ఈరోజు కరెంట్ వస్తుందా ఏమవుతుందో పో. ఇంకా నయంరా బాబు, బట్టలు ఎండేసేద్దాం వేద్దాం అనుకున్నా, మొత్తం కొట్టుకోబోతుండే అటే. ఇది నిజామాబాద్లో ఈవినింగ్ టైం 8 o'clock నుంచి అయితే స్టార్ట్ అయిందండి గాలి దుమారము. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఘోరమైన గాలి దుమారము. అసలు అక్కడ గ్లాసెస్ పగిలిపోతున్నాయి. ఆ సౌండ్ మీరైతే ఈ వీడియోలోనైతే విని ఉంటారు. చాలా భయంకరమైన గాలి దుమారము. అసలు మాకు నైట్ అంతా కరెంటే లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే వచ్చింది. అసలు చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే ఇంత అపార్ట్మెంట్లో ఉండి. ఇంకా వేరేళ్ళ పరిస్థితి ఏంటో మరి. పక్కోలే అద్దం గారు పట్టుపోయింది కాబట్టి అద్దం కింద ఏ బయటికి రాకండి. పైనుంచి పడుతున్నాయా? ఏం పోకుండా పైనుంచి అద్దాలు పడుతున్నాయట. పైనుంచి అద్దాలు ఇది కింద పడ్డాయంట. వద్దు ఇప్పుడు బయటికి వెళ్ళేది లేదు. ఏం అవసరం, ఏం పర్లే పట్టున్నాడు. పైనుంచి అద్దాలు కింద పడ్డాయట. మళ్ళీ ఎగిరిపోతాయి కన్నా అవి లోపల పెడతాం. అన్ని అద్దాలు వలిగిపోతున్నాయి బిల్డింగ్ మీదికి. నా అద్దాలు కాలేజ్ వలిగిపోతున్నాయి కిందికి. మిగతాయి మొత్తం ఎగిరిపోతాయి. తుక్కు గాలి కాదు, ఎప్పుడు జిందగీ లేదు గాలి అంటే. బయట చూడు మళ్ళా కలవమైంది మొత్తం మీడియా చెట్లు. కరెంట్ ఏది మొత్తం ఏదాడా మొత్తం కథమే. చెట్లు వేసినాక వేదాలకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాడు వేదాలకి. భయంకరంగా దీపాలను చూపెట్టు. దీపాలు ఆగిపోతలేమని. వర్షం పడుతుందా? అంటే దేవుడు ఉన్నట్టే. ఇంత భయంకరమైన గాలి దుమారం నేను ఎప్పుడు చూడలేదు. చెప్పుదండి దాని గురించి. ఏడుంది వాటర్? అవి ఉరుములే ఆకాశం నుంచి మెల్లగా జారేసి. మెరుపులే కదా, చల్ల పడ్డది. పోయిరా ఫోన్లో అది ఆఫ్ చేసి పెట్టుకో సిగ్నల్. ఇక్కడైతే గాలి దుమారం వస్తుంది, వచ్చి వర్షం కూడా పడుతుంది. ఇది మా శ్రీమన్ గాడి గణకారమే. పొద్దున సవాల్ చేసిండు ఈరోజు గాలి దుమారం వచ్చినా ఏం కాదని.
అసలు ఈరోజు కరెంట్ అయితే వచ్చేలా లేదు. ఇది సగం కుక్ చేసి అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఫోన్లో కూడా ఛార్జింగ్ ఒక 20% అయితే ఉంది. సో వండుకొని తినడం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ఫాస్టింగ్, నాకు ఆకలి అవుతుందని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. కరెంట్ అయితే ఈరోజు వచ్చేలా లేదు అసలు. ఇంకా నైట్ అంతా పవర్ అయితే లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ ఎక్కాడు ఫ్యాన్ ప్లేస్లో. సో అలా ఊపుతూ ఉంటే మేమైతే డీప్ స్లీప్లోనైతే వెళ్ళిపోయాము. చలానే ఉంది వాతావరణం, కాకపోతే దోమలు అయితే చాలా కుడుతున్నాయి. అసలు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ నా లైఫ్లో ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఎదురైందా? ఇంకా అలా పడుకుంటూ లేస్తూ మిడిల్లో లేస్తూ చూస్తూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఊపుకుంటా కూర్చున్నామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే పవర్ అయితే వచ్చేసింది. ఇంకా యాజ్ యూజువల్ ఇక మార్నింగ్ కాగానే నార్మల్ అయిపోయింది అంతా. కాకపోతే రోడ్ల మీద చాలా చెట్లు అయితే కూలిపోయాయి. చూసారా మా ఇంటి ఎదురుగా గాలికి ఎలా చెట్టు చీలిపోయిందో. ఇలాంటివి చాలా జరిగాయండి. ఒక్కొక్క దగ్గర అయితే మొత్తం రేకులు అయితే ఊసి పడిపోయాయి. అసలు ఇంత విపరీతమైన గాలి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.